ఎరుగకమును నన్ను రూపింపకమునుపై ఎరిగి నీ సేవకై పిలిచి ప్రతిష్ఠించిన దేవా, నీకు ఈ లోకంలో సాటి ఎవరయ్యా? తల్లి గర్భమున నన్ను రూపింపకమునుపై ఎరిగి నీ సేవకై పిలిచి నన్ను ప్రతిష్ఠించిన దేవా, తల్లి గర్భమున నన్ను రూపింపకమునుపై ఎరిగి నీ సేవకై పిలిచి ప్రతిష్ఠించిన దేవా, నీ సాటిలో వేరొకరు యేసయ్యా, నీ నామమే భూమిలో ప్రచురించవయ్యా, నీ సాటిలో వేరొకరు యేసయ్యా, నీ నామమే భూమిలో ప్రచురించవయ్యా. నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆనందం యేసయ్యా, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆనందం యేసయ్యా, నీవే నా ఆధారం, ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆనందం యేసయ్యా, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆనందం యేసయ్యా, 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 నిన్ను పోలిన వారెవ్వరు ఇలలే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా, యేసయ్యా నన్నాదరించువాడా, యేసయ్యా, యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా, యేసయ్యా నన్నాదరించువాడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. తండ్రి, నీకే స్తుతులు, నీకే మహిమ, నీకే ప్రభావము చెలునుగాక. నువ్వు మా జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి నేను ఎంతగా కీర్తించినా, ఎంతగా స్తుతించినా సరిపోదయ్యా. మా ఆశ, మా ఆక్రందన, మా సర్వస్వాన్ని నీకు అర్పించి నిన్ను స్తుతించాలనే. నీలో ప్రేమ ఉన్నట్లయితే దాన్ని దాచిపెట్టడం సాధ్యము కాదు. ప్రేమను దాచిపెట్టడం సాధ్యము కాదు. గులాబీ పువ్వు ఉందనుకోండి, ఆ గులాబీ పువ్వు గులాబీ వాసనను, సువాసనను దాచిపెట్టడం సాధ్యమా? గడి చెప్పండి, సాధ్యం కాదు. దాన్ని టచ్ చేస్తే చాలు, అది నీకు సువాసన వెదజల్లుతుంది.
నువ్వు ఎవడమైనా కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, పాపిష్టుడు కావచ్చు, తాగుబోతుడు కావచ్చు, తిరుగుబోతుడు కావచ్చు, నువ్వు ఎవరిమైనా కావచ్చు. దాన్ని నువ్వు టచ్ చేసావంటే, దాన్ని వాసన చూసావంటే అది అద్భుతమైన సువాసన ఇస్తుంది. అది వాస్తవం. నీ జీవితాన్ని స్పర్శించిన వాళ్ళు, అనగా నీ జీవితంలో నీకు దగ్గరగా చేరిన వాళ్ళు నీ దగ్గర చూడాల్సింది ఏమిటంటే ప్రేమ. తల్లులు తండ్రులు ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏ రోజైనా నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నిన్ను గురించి ఎవరితోనన్నా ఈ మాట చెప్పాడా? చెప్పిందా? రే మా మమ్మీకి మేమంటే ఎంత ప్రేమో తెలుసురా, మా మమ్మీకి మేమంటే ప్రాణం రా, మా డాడీకి మేమంటే ప్రాణం రా, ఎంత ప్రేమిస్తాడో మమ్మల్ని, ఎంత ప్రేమిస్తుందో మమ్మల్ని అని మీ పిల్లలు మీ గురించి ఎవరికైనా చెప్పగలిగారా? ఒకసారి ఆలోచించండి. సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. ఆత్మీయులు అంటున్నాం, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళము అంటున్నాం. మరి ఆత్మ కలిగిన వాళ్ళమైనట్లయితే ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. మరి ఆత్మ ఫలాన్ని ఫలించు వారైనట్లయితే ఆత్మ ఫలములో మొదటిది ఏమిటి? ప్రేమ. అడుగుతున్నా, ఆ ప్రేమ నీ ఇంట్లో వాళ్ళకి చూపించగలుగుతున్నావా? నీ ఇంట్లో వాళ్ళకే నీ ప్రేమ కనిపించకపోతే ఇంకెవరికి చూపిస్తావు చెప్పు? ఇంకెవరికి చూపించగలవో చెప్పు?